తారీఖు 6వ నెల 2026వ సంవత్సరం. మన దేవుడు ఇస్తున్న చక్కటి మాట. ఆదికాండము 9వ అధ్యాయము 7వ వచనం, మీరు ఫలించి అభివృద్ధి నొందుడి, మీరు భూమి మీద సమృద్ధిగా సంతానము కని విస్తరించుడని వారితో చెప్పెను. ఈ మాట నోవహు కుటుంబంలో నెరవేరిన మాట. నోవహుతో దేవుడు మాట్లాడిన మాట. భూమి అంతా చూస్తే నూతన సృష్టిగా మారిపోయింది. ఎందుకు? జల ప్రళయమును దేవుడు అనుమతించిన తర్వాత భూమి మీద ఉన్న దుష్టత్వాన్ని అంతటినీ తీసివేయక మళ్ళా కొత్త కొత్త మొక్కలు, కొత్త కొత్తవన్నీ సృష్టిగా అయిపోయింది. నోవహు ఓడలోంచి వచ్చిన తర్వాత దేవుడు అంటున్నాడు నోవహుతోటి, మీరు ఫలించి అభివృద్ధి నొందుడి. ఈరోజు ఫలింపు అన్నది 2 రకాలు. ఒకటి ఆత్మీయమైన ఫలింపు, ఇంకోటి శరీరానుసారమైన ఫలింపు. ఆత్మానుసారమైన ఫలింపు మనం ఫలించాలి, అది మొదట. తర్వాత శరీరానుసారమైన ఫలింపు. మన జీవితాలు ఆత్మానుసారంగా ఫలించే అభివృద్ధిలో ఉండును కాక. ఎప్పుడు మనం ఫలిస్తాము? ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తూ, ఆయనతో అంటుకట్టబడిన అనుభవంలో ఉంటూ, దేవుడిచ్చిన మాటను నిలువబెట్టుకుంటూ, దేవుడు మనము దేవుడు అనే ఒక ప్రత్యేకమైన అనుబంధంలో రీతిగా వెళుతూ ఉన్నప్పుడు దేవుడు ఆత్మని ఫలింపచేస్తాడు. ఎప్పుడైతే ఆత్మ ఫలిస్తుందో ఈ శరీరం కూడా ఫలిస్తుంది. శరీరము ఫలించాలంటే 3 సూత్రాలు ఉన్నాయి. కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, దివారాత్రములు యెహోవా యందు ఆనందించుచు దివారాత్రములు ధర్మశాస్త్రమును ధ్యానించేవాడు ధన్యుడు. వాళ్ళు ధన్యులు, వాళ్ళు ఫలిస్తారు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటారు. కాబట్టి ఈ శరీరానుసారమైన దీవెన రావాలి అంటే ఖచ్చితంగా ఇటువంటి జీవితాలు ఉండును కాక. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్.